ఈరోజు నేనేం వెలగబెట్టానో చెప్పనా? ఇంట్లో పనేం జేయలేదు, వర్క్ జేయలేదు. మరేం పీకినవు అక్కా అంటారా? నేనేదన్నా కుట్టాలంటే లైనింగ్‌లుండాలి. సో, నా దగ్గర ఏం లేవు. అవి తెచ్చుకోవాలంటే పొదిలెళ్ళాలి నేను. అంటే మా ఊర్లో ఉండవు. ఆటోలో వెళ్ళి రావాలంటే జీవితకాలం సరిపోయిద్దని జెప్పి మా అక్కోళ్ళ దగ్గరికెళ్ళి బండి తాళం తెచ్చుకున్నా. మా ఊరు ఆటోల కోసం వెయిట్ చేసే కంటే ఒక బండి కొనుక్కొని ప్రశాంతంగా మన పని మనం జూసుకొని రావడం బెస్ట్. కాకపోతే నా బండి లేదు కాబట్టి అడక్కొచ్చుకున్నా. నాకు కావాల్సినవన్నీ సర్దుకున్నాను. ఇంక ఈ లైనింగ్ ముక్కలతో పాటు నాకు కావాల్సిన ఐటెమ్స్ కూడా తెచ్చేసుకుంటా ఈరోజే. నేను ఎవరి బండి తీసుకొని వాడుకున్నా సరే వాళ్ళకి పెట్రోల్ కొట్టిత్తారే. కొంచెం మొహమాటం ఎక్కువనమాట నాకు. ఇక వెళ్ళాను లైనింగ్‌లు చింపించుకున్నాను. అక్కడ పనయిపోయింది. ఒక 500 అయింది. మళ్ళీ సూపర్ మార్కెట్‌కెళ్ళా. అక్కడ ఒక 500 అయింది. మళ్ళీ కూరగాయలు తీసుకున్నా. అక్కడ ఒక 250. ఇంక మళ్ళీ ఇంటికి బయలుదేరుతుంటే ఇక్కడ పానీపూరి కనపడింది. ఒక 4 నెలలు అయ్యుంటది పానీపూరి తినక తెలుసా? పానీపూరి బానే ఉంది. కానీ నా నోట్లో పెట్టుకున్నాకే నాకు ఒక విషయం గుర్తొచ్చింది. నా నోట్లో పుండ్లు లేసాయని. అయినా సరే రొప్పుకుంటా 2 ప్లేట్లు తినేసా ఇంటికొచ్చేసా. ఇంటికొచ్చాక ఒక చెంబుడు నీళ్ళు తాగిన తర్వాత నాకు ప్రాణం లేసొచ్చింది. ఇక నా బాడీని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి చాలా రకాలు కొనుక్కొచ్చుకున్నా. అవన్నీ ఏం చేశాననేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అప్పటి వరకు బై బాయ్.